ఉద్యమం టైంలో పాటలు పాడి ఉర్రూతలు వచ్చినటువంటి మన మాన్కోట ప్రసాద్ గారు ఉన్నారు. వారి మాటల్లో వారితో మాట్లాడుకుందాం. అన్న, ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలా చూస్తారు అన్న? ఎలా సెలబ్రేషన్ జరిగినాయి అన్న? చాలా అద్భుతంగా జరిగినాయి. రామన్న గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరగడం, కళాకారులకు ఎవరైతే జానపద కళాకారులు ఉన్నారో వాళ్ళకి సన్మానం జరిగి క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. చాలా మంచి గొప్ప పరిణామం అది. అన్న, మీరు ఎట్లాగో గాయకుడు కాబట్టి ఒక సాంగ్ పాడండి అన్న. తప్పకుండా పాడుతా తమ్ముడు. దమ్మరథం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయ హో జయ తెలంగాణ, గుండె గుబులు తీర కదా మనసు మురిసి ఆడే కదా కొత్త పాట పాడు పద జయ హో జయ తెలంగాణ. నింగి అంచునా మన జెండెగిరిందిరా, నింగి అంచునా మన జెండెగిరిందిరా, అవతరణ దినోత్సవం అంబరాన్ని తాకెరా దమ్మరథం అరే రే వెయ్యిరిదం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మనతో పాటు ఎక్స్ కార్పొరేటర్ గోలో తంజయ్ ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు అసలు ఆవిర్భావ దినోత్సవంగా దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయము. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఒక బృహత్తర కార్యాన్ని సాధించేటువంటి ఆ క్రమంలో మరి ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి ఈరోజు ఈ చరిత్ర మరువని రోజు. భవిష్యత్ కాలం అంతా కూడా కేసీఆర్ అనేది సువర్ణ అక్షరాలతో నిలబడేటువంటి ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. రాబోయే తరానికి కూడా ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది తరతరాలకు చరిత్రలో నిలబడి ఈ యొక్క రోజును చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు. అసలు ఈ ఉద్యమం టైంలో రేవంత్ రెడ్డి అంటే ఉన్నాడా, అసలు ఏంటిది ఆయన ఉన్నాడా లేడా, అసలు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు. రేవంత్ రెడ్డి అంటే ఆయనకు తెలంగాణ ఉద్యమానికి అసలు సంబంధమే లేదు. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా రాజకీయాన్ని కూడా ఒక డబ్బుల ద్వారానే కొనొస్తున్నటువంటి దాంట్లో ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగగా గుర్తింపు పొందినటువంటి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ యొక్క యాస గురించి, తెలంగాణ భాష గురించి, తెలంగాణ రాష్ట్ర అవతరణ గురించి ఆయనకు ఆ మినిమం కూడా అవగాహన లేని ఆయనను ముఖ్యమంత్రిగా మరి చూడడం అనేది చాలా తెలంగాణ ప్రజల యొక్క దౌర్భాగ్యంగా భావిస్తుంది. ఆ ఉద్యమకారుల టైంలో ఆ ఉద్యమాలు చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పద్ధతులు, నీళ్లు నియామకాలు అని చెప్పేసి అవన్నీ అప్పుడు ఉద్యమం చేశారు కదా. ఆ ఉద్యమ టైంలో ఉద్యమకారులు ఎలాంటి ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ రోజులలో తిండి లేక, నిద్ర లేక తెలంగాణ సాధించుకోవాలి, మన ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే భవిష్యత్తు మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, మరి మన ఒక నీళ్లు నిధులు కూడా మనకే ఉన్నట్లయితే మన తెలంగాణను అభివృద్ధి చేసుకోవచ్చు అన్నటువంటి క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆరే ముఖ్యమంత్రి అయినాక ఇవాళ హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒకసారి తెలంగాణ ప్రజలందరికీ, గ్రేటర్ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఆ విధంగా మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలిగినాం. హైదరాబాదు మహానగరాన్ని ఒక చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక అమెరికాలో ఉన్నటువంటి అలాగా ఫీల్ అయ్యేటువంటి విధానంలో ఇలా హైదరాబాదును తీర్చిదిద్దడం జరిగింది. మీరు వెళ్ళేటప్పుడు అప్పుడేమో రాక్షస పాలన అని చెప్పేసి అంటుండే కదా, ఇప్పుడేమో ప్రజాపాలన చేస్తుండే. అసలు రేవంత్ రెడ్డి ప్రజాపాలన లేదు, ఆయన ఏమున్నా పైసల పాలన చేస్తున్నాడు. అవినీతితోని మొత్తం నిండిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఆయనకు ప్రజాపాలన అనేది ఏదో అట్లా మార్క్ కోసం పెట్టింది తప్ప ఏనాడు ప్రజలను కలిసింది లేదు. వాళ్ళకు అవసరమైనటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయి అధిగమించి వారికి సాయం చేసిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు. ప్రజలు కాలిపోయి ఇచ్చినటువంటి ఆర్జీను బుట్టదాఖలు చేస్తుండే తప్ప వారికి ఒక్కరు కూడా పనిచేసినట్టు ఎక్కడ కూడా ప్రజలు సంతృప్తికంగా లేరు. అలాగే ఇచ్చిన హామీలను చేశాడంటారు, దానికి ఇచ్చిన హామీల గురించి ఏమంటారు? ఆ ఇచ్చిన హామీలన్నీ కూడా బుట్టదాఖలైనాయి కదా, ఏది చేయలేదు. రేషన్ కార్డు ఇస్తాడు, ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి ఒక తులం బంగారం ఇస్తా 1,50,000 ఇస్తాడు, అది కూడా గతి లేదు. ఇవాళ ఒక మహాలక్ష్మి పథకం ఒకటి పెట్టిండు, మహిళలందరినీ ఒకతాడ పెట్టి కొట్లాట పెట్టిండు, ఇంకేమున్నది ఏం లేదు. ఈ హామీలన్నీ రాగానే జూన్ 2 రాగానే ఇస్తా అని చెప్పేసి అన్నాడు కదా, ఇప్పటికి 3 సంవత్సరాలు దాటిపోయింది కదా, అసలు ఇవ్వలేదు కదా. దాని గురించి ఇక ఇవ్వలేదు కాబట్టి ఆయనకు ప్రజలు రాబోయే కాలంలో బుద్ధి చెప్తారు 100%. మళ్ళీ కేసీఆర్ పరిపాలన రావాలని ప్రజలందరూ కోరుకుంటారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఆయన ఉంటేనే ప్రజల హామీలను నెరవేరుస్తాయనేటువంటి ఒక భావన ప్రజలలో ఉంది. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే 10 సంవత్సరాలు కూడా నేనే ఉంటా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఆయన ఆ మాట మాట్లాడకపోతే ఆ కుర్చీ కూడా ఉండదు కాబట్టి దానికోసమే ఆ విధంగా ఆయన కుర్చీని ఆయన కాపాడడం కోసం, ఉన్న ఎమ్మెల్యేలను, మంత్రులను ఎక్కడ భేదాలు రాకుండా కాపాడడం కోసం ఆయన ప్రయత్నం చేస్తుండే తప్ప వేరే మార్గం అయితే లేదు. మనతో పాటు నిజాం కాలేజీ ఉద్యమకారు ఉన్నాడు కిరణ్ గారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్న, ఈ ఫార్మేషన్ డే అనేది దాన్ని ఎలా చూస్తారన్న? తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరూ చాలా అద్భుతంగా చేసుకునేది తెలంగాణ ఫార్మేషన్ డే. అలాగే జూన్ 2వ తారీఖు మన తెలంగాణ వచ్చిన చాలా అద్భుతమైన తెలంగాణలో ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క ఉద్యమకారుడు, ప్రతి ఒక్క అమరవీరుడు, అలాగే తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్క విద్యార్థి కానీ, ప్రతి ఒక్క అన్నలు కానీ, అక్కలు కానీ, ప్రతి ఒక్క పెద్దలు కానీ, ఎటువంటి నా సీఎం కేసీఆర్ అయినా సరే, మాజీ సీఎం కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, ఎంతమంది ఉన్న తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు వీళ్ళు.
అన్న ఈ ఉద్యమం గురించి అసలు ఉన్నాడు అన్న రేవంత్ రెడ్డి అనేటైనా అసలు ఉద్యమం టైంలో ఉన్నాడు, ఆ ఉద్యమంలో అసలు ఏంది ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నాడు కదా. పేద ప్రజలు చూస్తారు, కళ్ళ ముందున్న ప్రజలు చూస్తారు, కళ్ళ ముందున్న మీడియా చూస్తుంది. ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎక్కడైనా ఉందా? దేశానికి దుర్మార్గమైన పాలన ఉందంటే అది కాంగ్రెస్ పాలన ఒకటే. కానీ మనకు వెన్నుపోటు పొడిచి మరి మన తెలంగాణ ప్రజలు దొంగ ఓట్లతో గెలిచిన పార్టీ తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ. సో ఇలాంటి పార్టీని రాబోయే రోజుల్లో సర్వనాశనం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకుంటున్నా. అలాగే రేవంత్ రెడ్డి పాత్ర దొంగ పాత్ర. రేవంత్ రెడ్డి విద్యా కమిషనర్ అతనే మొత్తం చేతిలో పరిపాలన రెడ్డిల పాలన. మొత్తం మన కాంగ్రెస్ పార్టీని నడిచేదే రెడ్డిల పాలన. ప్రతి ఒక్కడికి రెడ్డికే, ప్రతి ఒక్క పార్టీలో నుంచి రెడ్డికే పోస్టులు ఇవ్వడం, రెడ్డిలకే పదవులు ఇవ్వడం, రెడ్డిలనే ముందరిసుకురావడం, రెడ్డిల రాజ్యం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ రాజ్యం. కానీ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఎలాంటివైనా మంచి మంచి పనులు చేస్తారని 6 హామీలు ఇచ్చాను. ఇప్పటివరకు 60 హామీలు ఇచ్చినటువంటి ఒక పక్కల రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇక్కడున్న 6 హామీలని నెరవేర్చలేకపోతుంది. అంటే ఇంత ప్రజాపాలనలో దుర్మార్గమైన పాలన నడుస్తుంది మన రేవంత్ రెడ్డి పార్టీ. మీరు నెరవేర్చలేదని చెప్పేసి అంటున్నారు, ఆయన మొత్తం చేసిన అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడ చేసిండు? ఏం చేసిండు? ఎంకమ్మ ముందరికి రా అంటుంటే వెనకలో ఉన్న ముసలోడి ముందరికి వస్తానంట. అట్లా ఉంది. అంటే పక్కలో ఉన్న బీజేపీ పార్టీ సపోర్ట్ చేయదు, ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయదు. కానీ తెలంగాణ విద్యార్థులు మాత్రం చాలా ఎంత బాధపడుతున్నారు అంటే అంత బాధపడుతున్నారు. కానీ ఏదో ఒక రోజు గద్దె దింపుతాం. ఇట్లా ఉంటుంది మామూలుగా, గద్దె దింపుతాం తెలంగాణ మేము ప్రజలు మొత్తం మేము అంటే విద్యార్థులు మొత్తం కలిసి ఉస్మానియా గడ్డ మీద ఉన్న మన జెండాను బీఆర్ఎస్ జెండాను ఎగరవేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు గద్దె దింపుతా అంటున్నారు, ఆయన మాట్లాడుతూ ఇంకో 10 సంవత్సరాలు కూడా నేను అధికారంలో ఉంటాను అని చెప్పేసి అంటున్నాడు కదా. పుట్టిపొట్టి మాటలు చాలా మాట్లాడతాం. ఎందుకంటే తెలిసింది కదా, ముసలిది ఎట్లా కాకుండా గడ్డ మీద కొక్కితే కుయ్యి నడుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి కూడా అడ్డే కారు దిగంగానే కుయ్యి అని మొత్తుకుంటారు మైకులలో. అట్లా మొత్తుకుంటున్నాడు. స్టేజ్ దిగితే పక్కన పిల్ల కూడా పలకరియదు, ఆయన చిన్న పాప కూడా పలకరియదు. అలాంటి పాలనలో మనం బతుకుతున్నాం రేవంత్ రెడ్డి పాలనలో.